ప్రెజెంట్ ఇప్పుడు జరుగుతున్న వాటిల్లో మనం స్టాండ్ తీసుకోవాల్సిన విషయం హెచ్యూసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈకో సిస్టమ్ గురించి విద్యార్థులు పోరాడుతున్న విధానం గురించి. ఇక్కడ యాక్చువల్గా మన రేవంత్ రెడ్డి గారు సడన్ డెసిషన్స్ తీసుకుంటున్నారండి. హైడ్రా అన్నారు, నైట్ అన్ని కూల్చేశారు. ఇప్పుడు ఈ హెచ్యూసి విషయంలో కూడా ఎవరు పర్మిషన్ అంటే తీసుకున్నారు, ఇవన్నీ వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఇమ్మీడియట్ గా సడన్ గా ఆ బుల్డోజర్స్ ని పంపించి ఆ ఈకో సిస్టమ్ ఏదైతే మన ఫారెస్ట్ లో ఉందో దాన్ని ధ్వంసం చేయడం స్టార్ట్ చేశారు. దానికోసం అక్కడ ఉన్న యూనివర్సిటీ స్టూడెంట్స్, టీచర్స్, ఎవ్రీ వన్ ఫైట్ చేస్తున్నారు. అయినా వాళ్ళ కెపాసిటీ సరిపోవట్లేదు. యాక్చువల్గా వాళ్ళు లోకలైట్ కాదు, అంటే అక్కడ వాళ్ళు మన హైదరాబాదీస్ కాకపోయినా అక్కడ చదువుతున్నందుకు ఆ ఈకో సిస్టమ్, ఆ ఎన్విరాన్మెంట్ పాడవకూడదని ఫైట్ చేస్తున్నారు. అంతేగాని స్థలం కోసం, భూమి కోసం కాదు. మన గవర్నమెంట్ ఆ యూనివర్సిటీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది తెలుసా. అంటే మీకు ఉన్న అన్ని ఎకర్స్ లో 390 మీకు బయట ఇస్తాము, 400 ఎకర్స్ దీంట్లోంచి మేము తీసుకుంటాము, ఇది గవర్నమెంట్ కి సంబంధించింది అని. బట్ అయినా కూడా ఆ యూనివర్సిటీ పీపుల్ దానికి టైటిల్, రిమైనింగ్ అన్ని ఎకరాలకి టైటిల్ క్లియర్ ఇస్తామని చెప్పారు. సో అయినా కూడా వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేయలేదు. దే ఆర్ ఫైటింగ్ ఫర్ ఈకో సిస్టమ్. అంటే అది ప్రకృతి సిద్ధంగా అది మనకి బిల్డ్ అయిందండి. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి అది ఉంది, ఎన్నో జీవరాశులకి, యానిమల్స్ కి అదొక హబ్ అయింది. సో చాలా మంది అంటున్నారు అది తెలిసిన విషయమే, అది లంగ్ సిటీ కింద కూడా ఉంది. సో ఈ విషయంలో నేను ఒక చిన్న యూట్యూబర్ అండి, జస్ట్ స్టార్ట్ చేశాను, 2-3 months అయింది. అండ్ నాకు ఒక 200 members మాత్రమే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వ్యూస్ కూడా పెద్దగా ఏమి రావు, ఎందుకంటే నేను అన్ని నార్మల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏమీ చెయ్యను. అండ్ లైఫ్లో ఎవరికైనా నా ఒక్క వీడియో ఒక పర్సన్కి రీచ్ అయ్యి వాళ్ళలో చేంజ్ వస్తే చాలు అనుకుని నేను ఈ వీడియోస్ స్టార్ట్ చేశాను. అంతేగాని అమౌంట్ కోసం, వ్యూస్ వచ్చి సబ్స్క్రైబర్స్ పెరిగితే నాకు అమౌంట్ వస్తాయి, ఇలాంటి ఉద్దేశంలో నేను స్టార్ట్ చేయలేదు. కానీ ఈ విషయంలో నేను స్టాండ్ తీసుకుందాం అనుకుంటున్నా. ఐ నో నేనేం చేయలేను, కానీ ఇది కరెక్ట్ పర్సన్కి రీచ్ అయితే, ఎవరైతే స్టాండ్ తీసుకొని వాళ్ళతో ఫైట్ చేసే కరెక్ట్ పర్సన్కి రీచ్ అయితే ఉపయోగపడుతుంది కదా. అలా అని ఒక చిన్న ప్రయత్నం అంతే. అండ్ ఈ విషయం తెలియని వాళ్ళకి తెలియజేయడం కోసమే ఈ వీడియో నేను చేస్తున్నాను. అండ్ ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ మనకి ఆడవాళ్ళకి బస్సెస్ ఫ్రీ అని చెప్పి పెట్టారు. అది ఎందుకు పెట్టారు ఎవ్వరికి అర్థం కాలేదు. కానీ ఓకే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో బస్సు వస్తుంది కదా అని యూజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఒక విషయం నాకు అర్థం కాలేదండి. అంటే కుటుంబాన్ని నడిపేది మాక్సిమం అవుట్ ఆఫ్ 100లో అట్లీస్ట్ 50% అబ్బాయిలు కదా, నాన్న కదా. మరి వాళ్ళేం తప్పు చేశారండి, వాళ్ళకెందుకు ఫ్రీ ఇవ్వలేదు? అంటే అమ్మాయిలకు మాత్రం అన్ని ఇస్తే వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటున్నారు? ఓకే, హ్యాపీ, వాళ్ళందరూ ఓట్లేసేసారు, గెలిచారు, అంతా ఓకే. మరి కష్టపడే కుటుంబాన్ని నడిపే వాళ్ళ పరిస్థితి ఏంటి? దానికంటే కూడా మన ఇన్కమ్ వైజ్ అంటే మన సంపాదన బట్టి, ఎలాగో ఇంటింటికి వచ్చి సర్వే చేశారు, ఎవరెవరికి ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, ఇవన్నీ చేశారు కదా. ఇంటింటికి వెళ్ళి సర్వే చేశారు. అదే పని దీనికి కూడా పెట్టి ఫ్రీ బస్ పాస్ క్రియేట్ చేసి ఉంటే బాగుండేదేమో కదా. సో ఇప్పుడు ఇక్కడ మనకి బస్ పాస్లు చేశారు, బట్ సడన్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. హైడ్రా అంటున్నారు, ఇప్పుడు హెచ్యూసి జోలికి వెళ్ళారు, ఈకో సిస్టమ్ ని స్పాయిల్ చేస్తున్నారు, అంటే డెవలప్మెంట్ అంటున్నారు. డెవలప్మెంట్ చేయాలంటే రూరల్స్ కూడా చేయొచ్చు కదా, అవుట్స్కట్స్కి వెళ్ళొచ్చు కదా, ఆ రూరల్స్, ఆ విలేజెస్ ని వాటన్నిటిని డెవలప్ చేయొచ్చు కదా, ఇక్కడ ఎందుకు చేయాలి? ఇవన్నీ ఓకే, అది మనం మాట్లాడేంత పెద్దవాళ్ళం కాదు. నాకు అనిపించింది ఇది ఈ వీడియో తెలియని వాళ్ళకి తెలిస్తే, ఈ వీడియో ద్వారా ఈ విషయం తెలిస్తే అవేర్నెస్ వస్తుంది. అక్కడి నుంచి చేరాల్సిన వాళ్ళకి చేరితే వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు, నిలబడతారు. అఫ్ కోర్స్ నేనేం చేయలేను ఒక ఈ వీడియో తప్ప. అండ్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి బాగా అవేర్నెస్ వచ్చింది. ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్లో నిందితులుగా ఉండి తప్పు చేసిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఒక్కసారి చేసిన తప్పులకి క్షమాపణలు అడుగుతూ ఈ విషయంలో స్టాండ్ తీసుకుంటే
వాళ్ళ సబ్స్క్రైబర్స్ మధ్యలో, వ్యూస్ మధ్యలో వాళ్ళు ఎక్స్క్యూజెస్ సంపాదించుకుంటారేమో కదా. ఒకసారి ఆలోచించండి. అండ్ దీనికి సంబంధించి కంప్లీట్గా డీటెయిల్డ్ వీడియో తులసి చందు గారు చేశారండి. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. అండ్ అన్వేష్ గారు చాలా సాఫ్ట్గా ఆయనకి చెప్పారు. చాలా బాగుంది ఆ వీడియో. దాన్ని కూడా నేను ఈ లింక్ పెడుతున్నాను డిస్క్రిప్షన్లో, చూడండి. సి ఇప్పుడు హైడ్రా అన్నారు, హెచ్యూసి ఈకో సిస్టమ్ని ఇది చేస్తున్నారు. ఇక ముందు ముందు ఏం చేస్తారో. ఓటు వేసే టైంలో చాలా ఇంప్లిమెంట్స్ చేశారు కదా. సో అంటే ఇప్పుడు ఇంతకు ముందు ప్రభుత్వం వరకు కూడా పట్టాలేని భూములు ఉన్న వాళ్ళని ఒకసారి డిస్ట్రాయ్ చేసే ముందు వాళ్ళకి వేరే ప్లేస్ ఇచ్చి ఆ ప్లేస్ని వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తారు. అంటే ఇక్కడ జంతువులకి ఓటు హక్కు లేదనా, లేకపోతే అవేమి ఎవరితోనూ చెప్పుకోలేవు, అవేమి చేయలేవనా? మరి వీటికి కూడా వేరే ప్లేసు అన్న 400 ఎకర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ చెక్ చేసి అక్కడున్న జీవరాశుల్ని, యానిమల్స్కి సురక్షితమైన ప్లేస్ ఇచ్చాక కదా స్టార్ట్ చేయాలి. సో ఈ విషయంలో నాకు ఈ గవర్నమెంట్ చేసింది ఏంటి, ఇంతకు ముందు గవర్నమెంట్స్ ఎలాంటివైనా కానివ్వండి, బట్ ఇలాంటివి అయితే చేయలేదు. ఇలా మళ్ళీ హైడ్రా విషయంలో కూడా ఆయన ఏమీ రీప్లేస్ చేయలేదు ఎవరికేనో, చాలా పెయిన్ ఇచ్చారు. సో సడన్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మనకి కావాల్సిన గవర్నమెంట్ ఎటువంటి డెసిషన్స్ తీసుకున్నా ఒక పోలింగ్ ఏర్పాటు చేసి, పోలింగ్ రూపంలో డెసిషన్స్, ఓటు వేసిన మన మన డెసిషన్స్ తీసుకొని నిర్ణయం తీసుకునే గవర్నమెంట్ వస్తే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. ఇలా సడన్ డెసిషన్స్ తీసుకుంటే కరెక్ట్ కాదేమో అని నా ఉద్దేశం. అండ్ ముందు ముందు ఏం చేస్తారో తెలీదు. సో ఆడవాళ్ళు మీరు కూడా ఆలోచించుకోవాలి. ఇంతకు ముందు కూడా మనం పే చేసే బస్సులోనే వెళ్ళాము. ఫ్రీ అనేది ఇప్పుడు వచ్చింది, బట్ ఎన్నో సంవత్సరాల నుంచి, పుట్టిన దగ్గర నుంచి మనము బస్సులో పే చేసే వెళ్ళాము. ఈ విషయంలో మనం కూడా స్టాండ్ తీసుకుంటేనే ఆ ఈకో సిస్టమ్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది. అండ్ ఇంకో విషయం, కేటీఆర్ గారు ఏమన్నారంటే, ఓకే అది తీసుకుంటే తీసుకొనియండి, మేము 3 సంవత్సరాల తర్వాత మేమే గవర్నమెంట్లోకి వస్తాము, దాన్ని మేము తీసుకొని కంప్లీట్గా ఈకో పార్క్ కింద చేస్తాము అని అన్నారు. సో వెరీ గుడ్, అది చాలా మంచి ఒపీనియనే. కానీ ఆకలేసినప్పుడే కదా అన్నం తింటాము. మరి అప్పుడెప్పుడో పెడతానంటే ఎట్లా అవుతుందండి, ఆకలి తీరదు కదా. సో ఇప్పుడు మీరు అపోజిషన్ పార్టీ లాగా నిలబడి స్టాండ్ తీసుకొని ఫైట్ చేస్తే మేబీ నెక్స్ట్ ఇయర్ అన్ని ఓట్లు మీకే వస్తాయేమో కదా. ఇలాగా బిస్కెట్ వేయాల్సిన అవసరం ఉండదేమో కదా. నా ఒపీనియన్ అది. నేను తప్పైతే నన్ను క్షమించండి. మీరు నెగిటివ్ కామెంట్స్ పెట్టండి, నో ప్రాబ్లం. నేను కేర్ చేయను. ఓకే, నువ్వు బూతులు మాట్లాడినా ఆయన ఇవ్వకే. సో ఓకే, అనవసరంగా నేను దానికి టైం స్పెండ్ చేయను. నాకు ఇది బాధ అనిపించింది, చేయాలనిపించింది, చేశాను. థ్యాంక్ యూ.